హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా జీవితాన్ని పూర్తిగా మార్చేసిన ఒకే ఒక్క డెసిషన్ గురించి మీకు ఈరోజు చెప్పాలి. కొన్నేళ్ల క్రితం ఒక మంత్లీ శాలరీ జాబ్ వదిలేసి మా బ్రదర్తో కలిసి యూట్యూబ్ వీడియోలు క్రియేట్ చేయడం మొదలుపెట్టాను. బయటికి చెప్పడానికి ఈ మాట చాలా సింపుల్గా ఉన్నా, ఆ డెసిషన్ తీసుకునే ముందు నాలో ఎన్నో ఆలోచనలు. ఒకవేళ ఫెయిల్ అయితే, శాలరీ రాకపోతే, అందరూ నన్ను చూసి నవ్వితే, ఇలా వందల నెగిటివ్ ఆలోచనలు నా మైండ్లో వస్తూనే ఉన్నాయి. అండ్ వచ్చేవన్నీ కూడా ఒక్కటి కూడా పాజిటివ్ థాట్ లేదు, అన్ని నెగిటివ్ థాట్సే. నాలోని భయాలు, ఎమోషన్స్ నన్ను కంట్రోల్ చేయడం మొదలుపెట్టాయి. అప్పుడు మా అన్నయ్య చెప్పాడు, నువ్వు నెగిటివ్ థాట్స్ మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నావు. సో ఫోకస్ ఆన్ వాట్ యూ కెన్ క్రియేట్. ఫోకస్ ఆన్ వాట్ ఇఫ్ యూ సక్సీడ్. ఓడిపోతే అని కాదు, గెలిస్తే ఏంటని ఆలోచించు. ఇలా మా అన్నయ్య చెప్పిన తర్వాత నాకు అదొక రెవల్యూషన్ లాగా అనిపించింది. అప్పటి నుంచి డెసిషన్స్ తీసుకునే విషయంలో మనిషి అసలు ఎలా ఆలోచిస్తాడు అనే కాన్సెప్ట్ మీద ఎన్నో వీడియోస్ చేసాం. అండ్ ఈ ఎన్నో వీడియోస్ వెనకాల ఎన్నో పుస్తకాలు కూడా చదివాం. సో ఈరోజు వీడియోలో చాలా పుస్తకాల నుంచి నేను నేర్చుకున్న కొన్ని విషయాల్ని మీతో పంచుకుంటాను. ఒక డెసిషన్ వెనుక మన భయాలు, మన కన్ఫ్యూజన్, మన నెగిటివ్ మైండ్ సెట్, ఇలాంటి పెద్ద శక్తులు పనిచేస్తూ ఉంటాయి. సో వాటిని దాటి మనం ఎలా ముందుకు వెళ్లాలో ఈ రోజు మీతో షేర్ చేసుకుంటాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా ఆపర్చునిటీ మైండ్ సెట్. మీ సక్సెస్ కి సీక్రెట్ కి మనం ప్రతిరోజు ఫెయిల్ అవ్వకుండా చేసే ఒకే ఒక్క పనేంటో తెలుసా? డెసిషన్స్, నిర్ణయాలు తీసుకోవడం. మనం రోజుకి సుమారు 35,000 డెసిషన్స్ తీసుకుంటున్నాం. వీటిలో చాలా వరకు మన ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి. అసలు ఒక నిర్ణయం తీసుకుంటున్నామని ఆ టైంకి మనకు తెలియని కూడా తెలియదు. ఉదాహరణకి ప్రతిరోజు ఉదయాన్నే లేచి మనం కాఫీ తాగేస్తాం. టీ ఎందుకు తాగం? లేదా మనకి నచ్చిన న్యూస్ ఛానల్ పెట్టి న్యూస్ వింటాం. వేరే న్యూస్ ఛానల్, వేరే సాంగ్స్ ఎందుకు వినం? ఈ చిన్న చిన్న డెసిషన్స్ మన జీవితంపై పెద్దగా ఇంపాక్ట్ చూపకపోవచ్చు, కానీ మనం స్పృహతో తీసుకునే ఒకే ఒక్క నిర్ణయం మన జీవితంలో ఒక భారీ పాజిటివ్ మార్పుని తీసుకురాగలదు. అది మీ డ్రీమ్ కెరియర్ అయినా, హెల్దీ లైఫ్ స్టైల్ అయినా, లేదా మంచి రిలేషన్షిప్స్ ఏదైనా సరే, ఒక బెటర్ లైఫ్ అనేది దానంతటా అదే జరిగిపోతుంది. అది మనం కావాలని తీసుకునే ఎన్నో నిర్ణయాల ఫలితం. అండ్ వాటన్నిటికీ మొదట్లో ఆపేదేంటో తెలుసా? అడ్డంకులు, ఆబ్స్టకల్స్. అండ్ వీటన్నిటిని మనం దాటి ముందుకు వెళ్ళాలంటే అడ్డంకులను దాటి అవకాశాలను చూడటం నేర్చుకోవాలి. పరిస్థితి ఎంత దారుణంగా అనిపించినా అందులో ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి. మీరు కనుక వాటిపై ఫోకస్ చేస్తే మీరు హోప్ఫుల్గా ఉంటారు, ఒక ఆశతో ఉంటారు, సొల్యూషన్స్ వెతకడం మొదలు పెడతారు. అప్పుడు మీరు ఎదగడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి, మీ లైఫ్ని పాజిటివ్ దిశగా నడిపించడానికి అవసరమైన యాక్షన్ తీసుకుంటారు. అదే మీరు అడ్డంకులపై కనుక దృష్టి పెడితే మీ సమస్యల్ని అసలు మీరు సాల్వ్ చేయలేరేమో అన్నట్టు అనిపిస్తాయి. మీరు స్టక్ అయిపోయిన ఫీలింగ్ మీకు వస్తుంది. మీ మీద మీకు జాలి వేస్తుంది. కొన్నిసార్లు ఇతరులను నిందిస్తారు, లేదా మీ పరిస్థితుల్ని సాకుగా చెప్తారు. ఇక్కడ ఒక మంచి ఉదాహరణ మీకు చెప్తా. రిటైర్ అయ్యాక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఒక వ్యక్తి ఉన్నాడు. అతను అడ్డంకుల వైపు నుండి చూస్తే మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళాలనే ఆలోచన అతన్ని నిరాశపరిచింది. తన స్కిల్స్ ఇప్పుడు పనికిరావేమో అని ఆందోళన చెందడం మొదలుపెట్టాడు. కానీ దానికి బదులుగా అతను అవకాశాల వైపు చూడాలని నిర్ణయించుకున్నాడు. అతను ఈ రిటైర్మెంట్ లైఫ్ని కొత్తగా ఏమైనా చేయడానికి ఉపయోగించుకోవచ్చని ఆలోచించడం మొదలుపెట్టాడు. తన నెట్వర్క్లోని వాళ్ళందరినీ కాంటాక్ట్ చేసి తన ఫ్రెండ్స్ అందరితో కలిసి ఒక చిన్న జ్యూస్ షాప్ స్టార్ట్ చేశాడు. ఆ జ్యూస్ షాప్కి తన ఊరిలోనే చాలా పెద్ద పేరు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ అతను పూర్తిగా డబ్బున్నవాడిగా మారాడు. సో మీరు ఒక పని చేయాలని ఆలోచించేటప్పుడు మీరు స్టక్ అయిపోయిన ఫీలింగ్ మీకు వస్తే దాన్నే ఆబ్స్టికల్ మైండ్ సెట్ అని అంటారని గుర్తుంచుకోండి. ఈ ఆబ్స్టికల్ మైండ్ సెట్ నుండి ఆపర్చునిటీ మైండ్ సెట్ వైపు మీరు వెళ్ళాలి. అండ్ అలా చేయాలంటే మీ థింకింగ్ ప్యాటర్న్స్ ని మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ థింకింగ్ ప్యాటర్న్సే మనం ఎలా ఆలోచిస్తున్నామో తెలియజేస్తుంది. మనం నెగిటివ్గా అంటే ఆబ్స్టికల్ మైండ్ సెట్లో ఉన్నామా, లేకపోతే పాజిటివ్గా ఒక ఆపర్చునిటీ మైండ్ సెట్లో ఉన్నామా అనేది థింకింగ్ ప్యాటర్న్స్ మనకి చెప్తుంది. సో ఒకసారి కూర్చొని చూడండి. మీ ఆలోచన ఎక్కువగా ఆబ్స్టికల్స్ని చూస్తుంటే అదే నెగిటివ్ థింకింగ్ అని తెలుసుకోండి. అండ్ ఎక్కువ ఆపర్చునిటీస్ చూస్తుంటే అదే పాజిటివ్ థింకింగ్ అని అర్థం చేసుకోండి. ఈ నెగిటివ్ శక్తులు మనల్ని కంట్రోల్ చేస్తే మనం నిరాశావాదులుగా, పెసిమిస్టిక్ మైండ్ సెట్తో ఉంటాం. అదే పాజిటివ్ శక్తులను వాడుకుంటే అవి మనకు కొత్త అవకాశాలను చూపిస్తాయి. అండ్ దీన్ని ఇంకా వివరంగా తెలుసుకోవాలనుకుంటే మీరు తెలుసుకోవాల్సిన నెక్స్ట్ పాయింట్ రియాలిటీ చెక్. ప్రిడిక్షన్స్ని కాదు, ఫ్యాక్ట్స్ని నమ్మండి. రితిక అనే అమ్మాయి ఒక కంపెనీలో దాదాపుగా 1 సంవత్సరం నుండి పనిచేస్తుంది. తనకి జీతం పెంచాల్సిన సమయం వచ్చిందని ఆమె ఫీల్ అయ్యింది. కానీ ఈ విషయం తన మేనేజర్తో మాట్లాడదాం అని అనుకునే టైంలో రితిక తనలో తానే నన్ను రిజెక్ట్ చేస్తారు అని చెప్పుకోవడం మొదలుపెట్టింది. తన మేనేజర్ నువ్వు అంతగా కష్టపడలేదనో, కంపెనీకి అంత స్తోమత లేదనో, ఇలాంటివేవో చెప్తారని ఆమె ముందలే ఊహించేసుకుంది. చివరికి ఆ టాపిక్ మాట్లాడకుండానే
తను ఆలోచనని విరమించుకుంది. ఇక్కడ రితిక ఒక జాబ్ చేసే అమ్మాయిలా కాకుండా ఒక జ్యోతిష్యురాలిగా ప్రవర్తించింది. అంటే ఏం జరగబోతుందో నాకు తెలుసు అన్నట్టు ఆమె ఆలోచించింది. సేమ్ ఇలాగే మనం కూడా చాలా సార్లు ఆలోచిస్తాం. ఇలాగే జరుగుద్దని మనల్ని మనమే నమ్మించుకుంటాం. ఆ తర్వాత ఆ ప్రెడిక్షన్స్ ఆధారంగానే డెసిషన్స్ తీసుకుంటాం. కానీ చాలా సందర్భాల్లో ఆ ప్రెడిక్షన్స్కి ఎలాంటి ఆధారం ఉండదు. మనం ఈ ఫార్చ్యూన్ టెల్లింగ్ వలలో పడినప్పుడు ఎటువంటి ఫ్యాక్ట్స్ లేకుండానే ఫ్యూచర్ని ఊహించేస్తాం. ఈ నెగిటివ్ ప్యాటర్న్ మన అవకాశాలని దొంగలిస్తుంది. అంతా మనకు వ్యతిరేకంగానే జరుగుతుందని మనల్ని మనమే నమ్మించుకునేలా చేస్తుంది. కనీసం ప్రయత్నించే సాహసం కూడా చేయనివ్వదు. ఉదాహరణకి తను ఇష్టపడని అమ్మాయి తనతో డేట్కి రాదని ముందే ఊహించుకుని అసలు ఆమెను అడగని ఒక అబ్బాయి ఉన్నాడు. లేదా తను టెస్ట్లో ఫెయిల్ అవుతానేమో అని నమ్మేసి చదవడం కూడా ముందుగానే మానేసిన ఒక స్టూడెంట్ కూడా ఉన్నాడు. ఇదే ప్రెడిక్షన్స్ ముందలే ఆలోచించడం అంటే. చాలా కేసుల్లో ఈ ఫార్చ్యూన్ టెల్లింగ్ అనేది భయం నుండి పుడుతుంది. మనం నిరాశ చెందడానికి లేదా కష్టమైన సంభాషణలు కాన్వర్జేషన్స్ చేయడానికి భయపడతాం. వాటిని మనం తప్పించుకోవడానికి ఫార్చ్యూన్ టెల్లింగ్ ఒక మార్గంలాగా చూస్తాం. అంటే ఏం మాట్లాడక్కర్లా ఎలా జరుగుద్దని నాకు తెలుసు అన్నట్టు మనం ప్రవర్తిస్తాం. ఈ ఫార్చ్యూన్ టెల్లింగ్ అనే ట్రాప్ నుండి బయట పడాలంటే మనం దీనికి పాజిటివ్ ఆపోజిట్ అయిన ఫ్యాక్ట్ ఫైండింగ్, నిజాల్ని కనుక్కోవడం వైపు వెళ్ళాలి. మీరు ఒక పరిస్థితికి సంబంధించిన నిజాలను సేకరించినప్పుడు మీరు ఊహించుకున్న వర్స్ట్ కేస్ సినారియో మీద కాకుండా రియాలిటీ ఆధారంగా సరైన నిర్ణయాలు తీసుకోగలరు. మళ్ళీ రితిక ఎగ్జాంపుల్నే చూద్దాం. ఆమెకు జీతం పెంచరని ఊహించుకోవడానికి బదులు తన జీతం ఎందుకు పెంచాలో ఈ కారణాలపై తను ఫోకస్ చేస్తే, ఆ పాయింట్స్తో కనుక సిద్ధమైతే ఆమె తన వాదనను బలంగా వినిపించవచ్చు. కాబట్టి మీ లైఫ్లో మీరు ఇలా ఫార్చ్యూన్ టెల్లింగ్ చేస్తున్నట్టు మీకు అనిపిస్తే వెంటనే ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ మిషన్ మీదకు వెళ్ళండి. వాళ్ళు ఏమనుకుంటారో లేదా ఏం చేస్తారో అని గెస్ చేయడం బదులు లాజికల్ ఎవిడెన్స్ ఏంటో చూడండి, ఫ్యాక్ట్ ఏంటో ఫైండ్ చేయండి. ఈ అప్రోచ్ మీ బెస్ట్ ఇంట్రెస్ట్కు అనుగుణంగా సరైన డెసిషన్స్ తీసుకోవడానికి మీకు హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ పాయింట్, జూమ్ అవుట్ చేయండి. ఓవర్ జనరలైజింగ్కి ఇదే అసలైన విరుగుడు. ఒక చిన్న పొరపాటుకే ఈ జాబ్ నా వల్ల కాదు అని మిమ్మల్ని మీరే డిస్క్వాలిఫై చేసుకుంటున్నారా? ఎవరో ఇచ్చిన ఒకే ఒక హార్ష్ కామెంట్ చూసి నా వల్ల యూట్యూబ్ కాదు, నా వల్ల కాంటెంట్ క్రియేషన్ ఏమీ కాదని మీరు అనుకుంటున్నారా? మీరు గమనించకపోయినా ఈ ఆలోచనల వెనుక ఒక డేంజరస్ నెగిటివ్ ఫోర్స్ పనిచేస్తుంది. దాని పేరే ఓవర్ జనరలైజింగ్. ఇది ఒక మైండ్ వైరస్ లాంటిది. ఒక నెగిటివ్ అనుభవాన్ని పట్టుకుని మీ మొత్తం జీవితానికి దాన్ని ఆపాదిస్తుంది. మీ ఫ్యూచర్ని, మీ టాలెంట్ని, మీ రిలేషన్షిప్స్ని అన్నిటినీ ఒకే బ్రష్తో నల్లగా మార్చేస్తుంది. ఇది మీ కళ్ళకు గంతలు కట్టి మీ ముందున్న అద్భుతమైన అవకాశాలని చూడనివ్వకుండా చేస్తుంది. ఈ మైండ్ వైరస్ని చంపే వ్యాక్సిన్ ఒకటే, వాస్తవాల్ని చూడడం. అదే ఆబ్జెక్టివ్ థింకింగ్. ఓవర్ జనరలైజింగ్ అనే ఈ జైలు నుండి మీరు బయటపడాలనుకుంటే ఆబ్జెక్టివ్ థింకింగ్ అనేది మీరు చేయాల్సిందే. సో కెమెరాని కొంచెం జూమ్ అవుట్ చేయండి. మొత్తం సంఘటనని ఒక డ్రోన్ వ్యూ నుండి చూడండి. అప్పుడు మీకు నిజం కనిపిస్తుంది. ఒకే ఒక ఇన్సిడెంట్ని పట్టుకుని మీ మొత్తం కథను మీరే రాయొద్దు. అందుబాటులో ఉన్న మొత్తం డేటాని, ఫ్యాక్ట్స్ని పరిగణించండి. స్టీరియోటైప్స్ అనే షార్ట్ కట్స్ వదిలేసి మనుషులను నిజంగా అర్థం చేసుకోండి. ఇలా చేసినప్పుడు మీ పాత అభిప్రాయాలు పగిలిపోయి కొత్త పర్స్పెక్టివ్ పుడుతుంది. మూసుకుపోయిన ప్రతి దారిలోనూ ఒక కొత్త గేట్వే మీకు ఓపెన్ అవుతుంది. మీ లైఫ్లో మిమ్మల్ని ఇప్పుడు పీడిస్తున్న ఒక్క ప్రాబ్లమ్ని తీసుకోండి. ఉదాహరణకి ఒక ఫెయిల్యూర్ రిలేషన్షిప్నే తీసుకోండి. ఇలాంటి రిలేషన్షిప్ తర్వాత నాకు ప్రేమ సెట్ అవ్వదు, నా జడ్జిమెంట్ వేస్ట్ అని మీరు ఫిక్స్ అయితే మీ లైఫ్లో ఏమీ చేయలేరు. ఇప్పుడు ఈ ఆలోచనని క్రాస్ ఎగ్జామిన్ చేయండి. పార్ట్నర్స్ని సెలెక్ట్ చేసుకోవడంలో నేను ఫెయిల్ అవుతున్నాను అనేది నిజంగా ఫ్యాక్టా లేదా ఓవర్ జనరలైజింగ్ చేశారనేది మీరు ఒకసారి ఆలోచించండి. మీరు కనుక కొంచెం ఆబ్జెక్టివ్గా చూస్తే మీకేం కనిపిస్తుంది? మీ ఫెయిల్డ్ రిలేషన్షిప్లో కూడా మీరు కొంచెం మెరుగయ్యారేమో ఒకసారి ఆలోచించండి. అప్పుడు మీకు ఒక కొత్త పర్స్పెక్టివ్ కనబడుతుంది. ఈ ఫ్యాక్ట్స్ని ఒక పవర్ఫుల్ టూల్గా వాడుకోండి. మీ గతాన్ని చూసి భయపడటానికి కాదు, మీ ఫ్యూచర్ని బెటర్గా డిజైన్ చేసుకోవడానికి ఆ గతాన్ని, ఆ డేటాని వాడాలని మీరు తెలుసుకోండి. అలా మీరు మీ బ్రెయిన్లో ఆల్రెడీ ఉండిపోయిన ఒక బలమైన ఆలోచనల్ని పగలగొట్టి మీ కొత్త ఆలోచన వైపు మీరు వెళ్ళొచ్చు. నెక్స్ట్, రిజిడ్ వర్సెస్ రిలాక్స్డ్ మైండ్ సెట్. మీ మైండ్ సెట్ ఏ టైప్? ఒక పెద్ద మైదానం మధ్యలో ఎన్నో దశాబ్దాలుగా తలెత్తి నిలబడ్డ ఒక భారీ మర్రి చెట్టును ఇమాజిన్ చేసుకోండి. దాని కాండం అంటే రూట్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే దాన్ని కదపడం అంత అసాధ్యం అనిపిస్తుంది. దానికి కొన్ని అడుగుల దూరంలోనే పొడవుగా సన్నగా ఉన్న ఒక తాటి చెట్టు ఉంది. మర్రి చెట్లా కాకుండా ఈ తాటి చెట్టు కాండం చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. ఇప్పుడు కొన్ని గంటల పాటు ఆ ఫీల్డ్లో, ఆ మైదానంలో ఒక భయంకరమైన తుఫాను గాలి వచ్చింది. గంటలు గడిచే కొద్దీ అంత గట్టిగా రిజిడ్గా ఉన్న ఈ మర్రి చెట్టు తన అహాన్ని వదులుకోలేక మెల్లగా వేళ్లతో సహా
పెకలించబడింది. కానీ ఆ సన్నని తాటి చెట్టు మాత్రం నిటారుగా నిలబడే ఉంది. ఎందుకంటే దాని కాండం రిలాక్స్డ్గా ఫ్లెక్సిబుల్గా ఉండడం వల్ల. గాలి ఏ వైపుకు వీస్తే ఆ వైపుకి ఆ చెట్టు వంగింది, తర్వాత మళ్ళీ నిలబడిపోయింది. కానీ మర్రి చెట్టు ఎన్నో ఏళ్లుగా ఉన్నా కూడా బలమైన కాండం వల్ల పెద్ద తుఫాన్ వచ్చినప్పుడు నేల కొరిగింది. ఇందులో మన మైండ్ సెట్ కి మనం అప్లై చేసుకోగల ఒక పవర్ఫుల్ లెసన్ ఉంది. మన లైఫ్ లో మనం ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి రిజిడ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని మనం చూసే ఉంటాం, కలిసే ఉంటాం. బహుశా అది ఒక పద్ధతిలో పనులు చేసే ఒక ఫ్రెండ్ కావచ్చు. నేను చేసిందే కరెక్ట్, ఇదే సరైన పద్ధతి అని నమ్మేవాళ్ళు, లేకపోతే నాకే అన్ని తెలుసు అనుకునే ఒక మన చుట్టాలే కావచ్చు. వేరే వాళ్ళ ఒపీనియన్ వినడానికి కూడా ఇష్టపడిన ఒక కొలీగ్ కావచ్చు. రిజిడిటీ, మొండితనం ఒక నెగిటివ్ ఫోర్స్. ఇది మనం దారి మార్చుకోవడానికి లేదా ఆల్టర్నేటివ్ మెథడ్స్ ను ఆలోచించడానికి అడ్డుపడుతుంది. ఇది మనలో స్ట్రెస్, ఫ్రస్ట్రేషన్ కలిగించడమే కాదు, మన ఎదుగుదలని లేదా సక్సెస్ కి దారి తీసే అవకాశాలను కూడా మనకి దూరం చేస్తుంది. ఈ రిజిడిటీని ఎదుర్కోవాలంటే మనం కొంచెం రిలాక్స్డ్ గా, ఫ్లెక్సిబుల్ గా, పాజిటివ్ థాట్స్ తో మనం ఆలోచించాలి. ఎప్పుడైతే ఒక విషయాన్ని ఇలాగే కాదు ఇలా కూడా ఆలోచించవచ్చు, వేరే పర్స్పెక్టివ్ కూడా మనం వినాలి అని ఆలోచిస్తామో మన మైండ్ కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు సొల్యూషన్ వేరే వాళ్ళ దగ్గర కూడా ఉండొచ్చు అని అడగడంలో మనం ఎలాంటి మొహమాటం చూపించకూడదు. అండ్ అలాంటి రిలాక్స్డ్ స్టేట్ కి చేరుకోవాలంటే కొన్ని మార్గాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి మీరు మీ ప్రాబ్లమ్స్ గురించి కానీ లేదా తీసుకోవాల్సిన ఒక డెసిషన్ గురించి కానీ ఆలోచిస్తున్నారనుకోండి, ఆ విషయాన్ని కొన్ని మొండి నమ్మకాలు పట్టుకుని వేలాడుతూ ఉంటాయి, లేదా పాత పద్ధతులు కొన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటాయి. వాటిని ఒక చోట నోట్ చేసుకోండి. ఇప్పుడు ఆ ఐడియాలు మిమ్మల్ని ఎలా వెనక్కి లాగుతున్నాయో ఒకసారి ఆలోచించండి. కొత్త అవకాశాలని అందిపుచ్చుకోవడానికి మీరేం చేయాలో ఒకసారి ఆలోచించండి. దీనికోసం రిలాక్స్డ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో లేదా విషయాల్ని కొంచెం డిఫరెంట్ కోణంలో చూసే వాళ్ళతో ఒకసారి మాట్లాడండి. కొంతమంది ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు యోగా, మెడిటేషన్ ఇలాంటివి చేసి కొత్త ఆలోచన ఏంటనేది చూస్తారు. ఎందుకంటే ఇలాంటివి చేసినప్పుడు మన మైండ్ కొంచెం రిలాక్స్ అవుతుంది. అండ్ గుర్తుంచుకోండి, మీరు ఎంత రిలాక్స్ అయితే మీ మైండ్ సెట్ అంతే ఫ్లెక్సిబుల్ గా మారుతుంది. వీడియో ముగించుకునే ముందులో ఒకసారి రివిజన్ చేసేద్దాం. ఆపర్చునిటీ మైండ్ సెట్ మీ సక్సెస్ కి సీక్రెట్ కి. మన నిర్ణయాలు నెగిటివ్ ఆలోచనల వల్లే ప్రభావితం అవుతాయి, కేవలం లాభ నష్టాల వల్ల కాదు. అడ్డంకులు బదులుగా అవకాశాలను చూడటం నేర్చుకుంటేనే మన జీవితం ముందుకు సాగుతుంది. రెండోది రియాలిటీ చెక్. ప్రెడిక్షన్స్ ని కాదు, ఫ్యాక్ట్స్ ని నమ్మండి. భయంతో జరగబోయేదాన్ని నెగిటివ్ గా ఊహించుకుని అవకాశాలని దూరం చేసుకుంటాం. దానికి బదులుగా నిజాలను వెతకడం ద్వారా వాస్తవాల ఆధారంగా మనం నిర్ణయాలు తీసుకుంటాం. జూమ్ అవుట్ చేయండి. ఓవర్ జనరలైజింగ్ కి ఇదే అసలైన విరుగుడు. ఒక చెడు అనుభవాన్ని పట్టుకుని జీవితం మొత్తం ఇంతేనని ఓవర్ జనరలైజింగ్ చేయకూడదు. ఒకే సంఘటన కాకుండా మొత్తం డేటాని చూస్తే, ఆబ్జెక్టివ్గా ఆలోచిస్తే ఈ ట్రాప్ నుండి మనం బయటపడతాం. రిజిడ్ వర్సెస్ రిలాక్స్డ్ మైండ్ సెట్. గట్టిగా, మొండిగా, రిజిడ్గా ఒక మర్రి చెట్టులా ఉంటే ఒత్తిడికి సులభంగా నేలగొరుగుతాం. తాటి చెట్టులా ఫ్లెక్సిబుల్గా, రిలాక్స్డ్గా ఉంటే ఎలాంటి పరిస్థితినైనా తట్టుకుని నిలబడగలుగుతాం. మనల్ని వెనక్కి లాగేవి బయట పరిస్థితులు కాదు, మన మైండ్లోని నెగిటివ్ ఫోర్సెస్. జరగబోయేది ముందే ఊహించడం, ఒక సంఘటనతో మొత్తం డిసైడ్ చేయడం, మొండిగా ఉండడం, కన్ఫ్యూజన్లో కూరుకుపోవడం, ఇవన్నీ మనమే మనకు పెట్టుకునే బ్రేకులు. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే ఆ బ్రేకుల్ని రిలీజ్ చేసే పవర్ కూడా మన చేతుల్లోనే ఉంది. మీ మైండ్ సెట్టే మీ సూపర్ పవర్. దాన్ని అడ్డంకుల వైపు నుండి అవకాశాల వైపుకు మనం ట్యూన్ చేయాలి. అప్పుడు మీ లైఫ్ గేమ్ మొత్తం మారిపోతుంది. ఈ నెగిటివ్ ఫోర్సెస్లో ఏది మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతుందో కింద కామెంట్స్లో నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కంటెంట్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా పాజిటివ్గా ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.